మరో కీలక ప్రశ్న, పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి రాదు, వైసీపీ మేమే ఉంటాం 15 ఏళ్ళ పాటు అన్నారు. అదే ప్రశ్న జగన్ ముందు ప్రెస్ వాళ్ళు లేవనెత్తితే ఆయన ఎవరు డిసైడ్ చేయడానికి పైన దేవుడు ప్రజలు అంటున్నారు. అదే దేవుడు ప్రజలు. దేవుడు ఎవరు? పవన్ కళ్యాణ్ మాకు దేవుడే. పవన్ కళ్యాణ్ మాకు దేవుడే. ప్రజలు ఆల్రెడీ నిరూపించారు కదా. 151 నుంచి 11కి మిమ్మల్ని డిసైడ్ చేశారంటే ఇంకా మీకు ఎక్కడ ఉన్నాయి హోప్స్? ఏ రకంగా వస్తాయి మీకు హోప్స్? ఎక్కడి నుంచి వస్తాయి? ఏది పాదయాత్ర కాదు, ఈసారి ఇంకెవరన్నా చంపి ఓదార్పు యాత్ర చేసినా కానీ ఇంక ఛాన్స్ లేదు. నువ్వు నిజంగా నీతిగల రాజకీయం చేయి. పవన్ కళ్యాణ్ ఒక్కడే శాశ్వతంగా ఉంటాడు రాజకీయాలని చెప్పను. ఎవరైనా రావచ్చు, నువ్వు నీతిగా చేయి, మంచి చేయి ప్రజలకి. ఏ రోజైనా ప్రజల డబ్బు కానీ ప్రజలు ఏదైనా దోచుకున్నాడా? ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు వచ్చినప్పుడు 10 కోట్ల దాకా ఒక 1 ఇయర్లో ఖర్చు పెట్టాడు. ఎక్కడ కూడా ఒక రూపాయి తింటాగా తన శాలరీ తీసుకోవట్లేదండి. తన శాలరీ తీసుకోకుండా పిఠాపురంలో ఉన్న 42 మంది పిల్లలకి తన శాలరీని ఇస్తున్నాడు. ఎవడున్నాడు? ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడు ఇంతమంది? ఇప్పటి వరకు ఎవరైనా సరే చంద్రబాబు అని వైఎస్ రాజశేఖర రెడ్డి మంచి చేశాడు, తిన్నాడు మంచి చేశాడు. కానీ ఈలాగా అక్రమాలు, కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళు రాజకీయాలు చేసి హత్యలు చేసి ఇలా అయితే చేయలేదు. ఎప్పుడు కూడా ప్రజల దగ్గర పాజిటివ్ ఇంప్రెషన్ ఉన్నానండి. క్యాస్ట్ ఏదన్నా అని నేను ఏ రీజన్ సరే హిందూ అంటే నాకు అభిమానం. ఏ రీజన్ నువ్వు నిజంగా మంచి చేస్తే నేను నీకు ఓటేస్తా. నువ్వు చెడు చేస్తూ హత్యలు చేస్తూ పిచ్చి రాజకీయాలు చేస్తూ వాళ్ళని పెట్టించేసి పవన్ కళ్యాణ్ తిట్టించడం, లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడుకోకుండా చేసి ఫైనాన్షియల్గా తను ఇబ్బంది పెట్టాలంటే ఒకటి పవన్ కళ్యాణ్ తిక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది. అర్థమైందా? ఆ తిక్కేంటో చూపిస్తాడు, అందరి లెక్కలు తెలుస్తాడు. ఆయన ఆకాశం లాంటోడు, ఉరుమొచ్చినా మెరిపొచ్చినా పిడిగొచ్చినా ఒక్కలేలాగుంటాడు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్.